అందరికి ఫైనల్ గా మన ఛానల్ ఫుల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. చాలా థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకు అంటే నేను ఈ మానిటైజేషన్ కోసం ఎంతగా వెయిట్ చేశాను అంటే చెప్పలేనండి. అందరికీ థ్యాంక్ యూ. అండ్ నేను మానిటైజేషన్ కంప్లీట్ అవ్వగానే ఎలా అప్లై చేయాలి అనేది నేను మొత్తం ఫుల్ వీడియో చేస్తాను అన్నాను కదా, ఒకసారి ఆ వీడియో చూసేయండి. వన్స్ మీ ఛానల్కి ఆఫ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోగానే థర్డ్ ఆప్షన్ ఇన్ రివ్యూ అని ఉంటుంది కదా, సో ఆ రివ్యూ కంప్లీట్ అయిపోవడానికి 2 days అయితే పడుతుందండి. అంటే యూట్యూబ్ వాళ్ళు మీ ఛానల్లో అన్ని చెక్ చేస్తారు. వన్స్ మీ ఛానల్లో ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నప్పుడు 2 days తర్వాత అయితే మీకు మానిటైజేషన్ ఇస్తున్నాము. వెంటనే మీరు మెయిల్ అయితే యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఇలా వచ్చేస్తుందండి, కంగ్రాట్స్ యూఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని. సో లెట్స్ గో మీద క్లిక్ చేయాలండి. మీకు ఆఫ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సూపర్ చాట్స్ మెంబర్షిప్స్తో మాత్రమే ఎర్న్ చేయడానికి ఉంటుంది. సో మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు మెంబర్షిప్స్ సూపర్స్ అని ఉంటుంది కదా, సూపర్స్ మీద క్లిక్ చేయాలి మీరు ఫస్ట్. అంటే మెంబర్షిప్స్ అంటే ఏంటి అంటే మీరు కొన్ని పర్క్స్ ఇచ్చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. సూపర్స్ నుంచి లైవ్ స్ట్రీమ్స్ నుంచి మీరు మనీ ఎర్న్ చేయొచ్చు అండి. ఫస్ట్ సూపర్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా కనిపించేస్తుంది పేజ్. ఇక్కడ టర్న్ ఆన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి యాక్సెప్ట్ చేస్తే మీకు టర్న్ ఆన్ అయిపోతాయి. అంటే సూపర్ చాట్స్ అయితే ఎనబుల్ అయిపోతాయి. అండ్ మెంబర్షిప్స్ కూడా అండి, ఇక్కడ మీకు కొన్ని పర్క్స్ ఉంటాయి, వాటిని మీ సబ్స్క్రైబర్స్కి ఇచ్చి అయితే మీరు ఎనబుల్ చేసుకోవచ్చు. ఇలా సూపర్ చాట్స్ మెంబర్షిప్స్తో మీరు మనీ ఎర్న్ చేయొచ్చు ఆఫ్ మానిటైజేషన్తో. వన్స్ మీకు ఎప్పుడైతే 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ లేదా 10 million వ్యూస్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతాయో మీకు ఈ ఆప్షన్ అయితే వచ్చేస్తుందండి, యూఆర్ అన్లాక్డ్ న్యూ వేస్ టు ఎర్న్ అని. సో గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి మీరైతే వాచ్ పేజ్ యాడ్స్ని అండ్ షార్ట్ ఫీడ్ యాడ్స్ని అయితే ఎనబుల్ చేసుకోవాలి. మీరు గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ 2 ఆప్షన్స్ అయితే వచ్చేస్తాయండి. వాచ్ పేజ్ యాడ్స్ మీద క్లిక్ చేయండి. వాచ్ పేజ్ యాడ్స్ అంటే లాంగ్ వీడియోస్ మీద వచ్చే యాడ్స్ అండి. సో టర్న్ ఆన్ మీద క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీకు యాక్సెప్ట్ చేయగానే ఇక్కడ మీకు షో మిడ్ రోల్ యాడ్స్ డ్యూరింగ్ మై వీడియోస్ అని ఉంది కదా, అక్కడ కూడా మీరు క్లిక్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేయగానే అక్కడ మీకు అడుగుతుంది మీకు ఏ వీడియోస్కి మానిటైజేషన్ ఎనబుల్ చేయాలి అని. ఆల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ వీడియోస్ అని అయితే క్లిక్ చేయండి. సో మీకు వాచ్ పేజ్ యాడ్స్ అయితే ఎనబుల్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ షార్ట్ ఫీడ్ యాడ్స్ అంటే మీ వీడియోస్లో షార్ట్స్ ఉంటాయి కదా, సో షార్ట్స్ మీద వచ్చే యాడ్స్కి మీరు ఎనబుల్ చేయడము. సో ఇక్కడ షార్ట్ ఫీడ్ యాడ్స్ మీద క్లిక్ చేసి మీరైతే ఎనబుల్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అండి. మీరు క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే టర్న్ ఆన్ అని ఉంటుంది, టర్న్ ఆన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మీకైతే షార్ట్ ఫీడ్ యాడ్స్ కూడా ఎనబుల్ అయిపోతాయి మీ వీడియోస్ మీద. ఇక్కడ డాలర్ సింబల్ అయితే వచ్చేస్తుందండి ఎప్పుడైతే మీరు ఈ 2 యాడ్స్ని అయితే ఎనబుల్ చేసుకుంటారో. సో అన్ని వీడియోస్కి కూడా డాలర్ సింబల్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పటి నుంచి అయితే మీకు రెవెన్యూ అయితే స్టార్ట్ అయిపోతుంది మీ వీడియోస్కి, షార్ట్స్కి, లైవ్స్కి అండ్ వీడియోస్కి అన్నింటికి కూడా రెవెన్యూ స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి మీరు అన్ని వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏ వీడియోకైనా మానిటైజేషన్ ఆఫ్ ఉంటే మీరు మళ్ళీ ఎనబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ నా ఒక వీడియోకి అయితే బ్లాక్ డాలర్ సింబల్ వచ్చిందండి, అంటే మానిటైజేషన్ ఎనబుల్ కాలేదు అని ఇక్కడ చూస్తున్నారు చూడండి. సో నేను మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి మానిటైజేషన్ ఆన్ చేశాను. ఇలా అయితే మీరు ఆన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే మీరు ఫుల్ మానిటైజేషన్ కూడా అప్లై చేసుకుంటే సరిపోతుందండి. అంటే యాడ్స్ని ఆన్ చేసుకుంటే మీకు డాలర్ సింబల్ అనేది మీ వీడియోస్లో కనిపిస్తుంది కదా. సో నాకేమైపోయింది అంటే డాలర్ సింబల్ అయితే కనిపించింది కానీ రెవెన్యూ అని ఉంటుంది కదా, అక్కడైతే నాకు మనీ చూపించలేదు. అంటే నేనేమనుకున్నాను అంటే మానిటైజేషన్ కంప్లీట్ అవ్వగానే రెవెన్యూ స్టార్ట్ అవుతుందేమో, అక్కడ నాకు చూపిస్తుందేమో స్టూడియోలో అని అనుకున్నాను, కానీ చూపించలేదు. ఎందుకు అంటే మన ఇప్పుడు వాచ్ అవర్ కూడా అంతే కదండి, ఒక 3 to 4 days తర్వాత యాడ్ అవుతుంది. అలాగే రెవెన్యూ కూడా ఒక 2 days టైం తీసుకొని యాడ్ అయ్యింది. నాకు రెవెన్యూ రావడానికి 1.5 years అయితే పట్టిందండి. అంటే ఇప్పటి నుంచి నాకు అనిపిస్తుంది ఏంటి అంటే నేను చేసే ప్రతి పనికి కూడా ఎంతో అంత మనీ వస్తుంది కదా అని చేయాలనిపిస్తుంది. కానీ ఇంతకు ముందు పడిన స్ట్రగుల్ ఉంటుంది చూడండి, మనకి మనీ రాకుండా కష్టపడాలి అంటే దానికి చాలా పేషెన్స్ ఉండాలండి. ఇలాంటి చాలా చాలా విషయాలు అండ్ నేను
చేసిన మిస్టేక్స్, నేను పడిన స్ట్రగుల్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ పేమెంట్ రాగానే మీకైతే నేను అన్నీ షేర్ చేసుకుంటానని ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. మళ్ళీ ఫుల్ మానిటైజేషన్ అయిపోగానే నేను యూట్యూబ్ గురించి కూడా వీడియోస్ చేస్తాను అన్నాను కదా. సో ఖచ్చితంగా యూట్యూబ్ గురించి కూడా వీడియోస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్స్ మనం మానిటైజేషన్ కంప్లీట్ అయిపోగానే మనము యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే చేసుకోవాలండి. సో నేను యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోస్ లో. అసలు మిస్ అవ్వకుండా చూడండి. మన ఛానల్లో ఇంకా 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 యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే నేను పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.